హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ నిషా. సో వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది షాపింగ్ వ్లాగ్. మా హస్బెండ్కి, మా పాపకి నేను దసరా కోసం డ్రెస్సెస్ షాప్ చేద్దామని చెప్పేసి వెళ్దామని చెప్పిన. మా హస్బెండ్ ఈరోజు హాలిడే, సో అందుకోసం మేము షాపింగ్ చేసేస్తే అయిపోతుంది. మళ్ళీ దసరా వచ్చేసిందంటే ఫెస్టివల్, ఇప్పటికే జనాలు బాగా మంది ఉన్నారు. సో మళ్ళీ మనం ఇంకా కొంచెం దసరాకి ఇంకా దగ్గరలో చేసేటప్పటికి ఫుల్ పబ్లిక్ ఉంటారు, అప్పటికి మనం షాపింగ్ చేయలేకపోతాం. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మా పాపకి, మా హస్బెండ్కి చూడడానికి చెన్నై షాపింగ్ మాల్కి వచ్చిన. అండ్ ఇది చాలా పెద్ద స్టోర్. సో కానీ మా పాపకి, నాకు అంత నచ్చలేవు చూసినప్పుడు. సో ఇంకా వేరే షాపింగ్ మాల్కి వెళ్దామని చెప్పిన. తనకి నేను క్రాప్ టాప్ చూద్దామని డిసైడ్ అయినా. సో అన్ని చోట్ల అదే ప్యాటర్న్ చూస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి నేను వస్త్ర షాపింగ్ మాల్కి తీసుకొచ్చిన మళ్ళీ మా పాపని, మా హస్బెండ్ని. అండ్ ఇక్కడ కూడా చూద్దామని. ఈ పింక్ బాగానే అనిపించింది, కాకపోతే మా పాపకు లాస్ట్ ఇయర్ దసరా కూడా లైట్ పింక్ కలర్ తీసుకున్నా. ఇదే షాపింగ్ మాల్లో 2 డ్రెస్సెస్ పర్చేజ్ చేసిన. అండ్ మా పాపకి ఇక్కడ చెప్తున్నా, చూడు నువ్వు డ్రెస్సెస్ వేసుకో అని చెప్తున్నా. అంటే తను ఇష్టపడతలేదు, ఊరికే పెడతా ఉంటే ఇంకా. సో అన్ని కలర్ కాంబినేషన్స్ తనకి ఎలా సెట్ అవుతాయి అని చెప్పేసి నేను చూస్తున్నా. ఒకటైతే వేసిన పైనుంచి, ఇక్కడ అన్ని ఫ్రాక్స్ ఉన్నాయి. ఈ ఫ్రాక్లో ఒక ఫ్రాక్ తీసి తనకు వేసిన. ఇది వచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కిసాన్ షాపింగ్ మాల్కి వచ్చినాం. ఇది కిసాన్లో మా పాప కోసం నేను ట్రయల్ చేద్దామని చెప్పేసి డ్రెస్ పైనే వేసిన. సో తను ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది, వద్దు పప్ప తీసేయు అని చెప్తుంది వాళ్ళ పప్పకి, వేసుకోదట. తర్వాత మళ్ళీ ఇంకా మా పాపకి అయిపోయిన తర్వాత ఇక నచ్చట్లేదని చెప్పేసి మా హస్బెండ్ కోసం చూడడానికి వెళ్తున్నాం ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ చూస్తారు, ఇంకా తనకి చూడమని చెప్పిన. అండ్ హనీకి నచ్చట్లేదు కదా ఆ డ్రెస్సెస్, సో వేరే దగ్గరైనా చూద్దాం, నువ్వు ఒకసారి చూడు అని చెప్పేసి మా హస్బెండ్ సెక్షన్కి వెళ్ళినాము. అండ్ మా హస్బెండ్ అన్ని షర్ట్స్ చూస్తున్నాడు. మా పాప మొత్తం ఇంకా మా హస్బెండ్తోనే ఉంటుంది, తను ఎత్తుకోవడం ఎప్పుడు, అసలు ఇక దిగడం ఉండదు. వాళ్ళ పప్ప ఉంటే ఇంకా తనని ఎంత కన్విన్స్ చేసి తీసుకొచ్చిన, ఇంకా డ్రెస్ కూడా ట్రయల్ చేయనిస్తలేదు వాళ్ళ పప్పని. ఇంకా అక్కడ ఇక్కడ అని తిప్పుతున్న షాపింగ్ మాల్లో, అసలు రావట్లేదు. పప్ప వెళ్దాం అని చెప్పేసి అంటుంది. సో ఏడుస్తుంది వాళ్ళ పప్ప కోసము. ఇక ఇట్లుంటుంది మా హనీ పాపతోని షాపింగ్ చేస్తే. అసలు పిల్లలతో షాపింగ్ చేయడం ఎంత కష్టమో. ఇంకా తను డ్రెస్ ట్రయల్ చేయమంటే అసలు వేసుకోలేదు, ఇంకా బాగా సతాయించింది. ఇంకా వాళ్ళ పప్పనే కావాలంట. సో వాళ్ళ పప్ప దగ్గరికి వెళ్దామంటే నేను ఇట్లా దాని మైండ్ డైవర్ట్ చేసేసి ఇట్లా పక్కకు తీసుకొచ్చి ఇట్లా మిర్రర్లో చూస్తే కాసేపు అయినా కొంచెం వాళ్ళ పప్పకి ఫ్రీగా స్పేస్ దొరుకుతుంది, డ్రెస్ ట్రయల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసిండు. డ్రెస్ ట్రయల్ అయిపోయింది, చూపించడానికి వచ్చింది. మేము వచ్చినాము, అన్ని షర్ట్స్ చూస్తున్నాడు. అండ్ ఇక్కడ అన్ని 1 బై 1 ట్రయల్ చేసిండు. ఇంకా దానిలో ఆయనకి ఒకటి నచ్చింది, ఇంకా తను తీసుకున్నాడు. సో అదనమాట ఈ షాపింగ్ మాల్లో. ఇక్కడ మా కిసాన్లో మా హస్బెండ్ షాపింగ్ చేసిండు, తనకి ఇది ఒకటి ఓకే అయిపోయింది. సో ఇంకా బిల్లింగ్కి వెళ్ళాలి. మా పాప ఇంకా మొత్తం ఇక వాళ్ళ పప్పని పట్టుకొనే ఉంది. హనీ చూడంటే కూడా చూస్తలేదు. సో హాయ్ చెప్పిద్దామని చెప్పేసి నేను ఒకసారి హాయ్ చెప్పించామనంటే వాళ్ళ పప్పని అడిగితే అప్పుడు మిర్రర్లో చూస్తుంది. అట్లా చేస్తుంది మా పాపతో. సో అతను బిల్లింగ్ చేయించుకోవడానికి వెళ్ళిండు. సో ఏ షర్ట్ తీసుకున్నాడు మా హస్బెండ్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఇది కిసాన్లో షాపింగ్ ఇలా కంప్లీట్ అయింది. అండ్ తర్వాత మళ్ళీ మా పాప కోసం ఇంకా మా హస్బెండ్ చెప్తున్నారు, ఆకలి వేస్తుంది, ఫస్ట్ హనీకి ఫుడ్ తినాలి, తర్వాత మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి అంటే ఇంకా మేము ఒక షాపింగ్ మాల్కి వెళ్దాం, తర్వాత మనం ఫుడ్ తిందామని చెప్పేసి నేను చెప్తున్నా. సో బిల్లింగ్ సెక్షన్కి ఇంకా వచ్చినాము. అతను అయిపోయిందని చెప్తే ఇంకా తీసుకొని మళ్ళీ మేము గెట్ బ్యాక్ టు మళ్ళీ ఇంకొక షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. సో మా పాప సతాయిస్తుంది మా హస్బెండ్ ఎత్తుకోమని. ఇంకా ఫోన్ కాల్ వస్తే తను మాట్లాడుతున్నారు. సో ఇక్కడ బిల్ అవుతుంది, ఇంకా మా హస్బెండ్ ఇంకా బిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ చేసేసిండ్రు. సో అది ఇంకా తీసుకొని ఇంకా నెక్స్ట్ వేరే షాపింగ్ మాల్కి వెళ్దామని
నేను చెప్పాను. ఇంకా నెక్స్ట్ కంటిన్యూగా చూడండి. ఇంకా మేము ఏమేమి షాపింగ్ మాల్కి వెళ్ళినాము అనేది ఈ బ్లాగ్లో. సో మీరు కూడా దసరా షాపింగ్ చేశారా? ఇలానే చేస్తారా? ఆన్లైన్లో చేస్తారా? ఆఫ్లైన్లో చేస్తారా? కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఎప్పుడు ఏం ఫీల్ అవుతా అంటే మనమే వెళ్ళి మనకు నచ్చింది అంటే డైరెక్ట్గా మన కళ్ళతో చూసి తీసుకుంది వేరే అనిపిస్తుంది కదా. సో నేను ఎక్కువ ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తా. ఈ మధ్యలో ఆన్లైన్ కూడా చేస్తున్నా. బట్ ఎంతైనా కూడా నాకు ఆఫ్లైన్ అంటే చాలా ఇష్టం. అంటే మనకు నచ్చింది మనం దగ్గరుండి ట్రయల్ చేసి తీసుకోవచ్చు. మనకు అది ఎలా వస్తుందని ఒకటి ఇది ఉంటుంది కదా. సో ఎక్కువ ఆఫ్లైన్ చేస్తా, ఆన్లైన్ కూడా చేస్తున్నా. సో ఇక మా హస్బెండ్ షర్ట్ ఇచ్చేసిండ్రు అండ్ వెళ్తున్నాము లిఫ్ట్ కోసం ఇట్లా వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా రెండు ప్రెస్ చేసిండు, ఏది వస్తుంది తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పేసి. ఇంకా చాలా టైం పడుతుంది, క్రౌడ్ కూడా చాలా ఉంటారు కాబట్టి ఇంకా లిఫ్ట్ దగ్గర మనకి ఎక్కువ టైం అలా ఎక్కువ పడుతుంది. సో వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రతి దగ్గర, దానికే మనకు చాలా టైం అయిపోతుంది. ఇంకా తర్వాత మళ్ళీ వేరే షాపింగ్ మాల్ వెళ్తున్నాము. పిల్లలతోని షాపింగ్ చేయడం చాలా కష్టం. తట్టు మా హనీ పాప అయితే అస్సలు వినడమే లేదు. ఇంకా మళ్ళీ షాపింగ్ ఇంకొకటి తీసుకొచ్చిన అనమాట. సో ఇది వచ్చేసి ఎల్విఆర్ షాపింగ్ మాల్. దీంట్లో కూడా తనకి డ్రెస్ ట్రయల్ చేసిన, చాలా నిద్రపోయింది మధ్యలో. లేపినాం, ఏడుస్తుంది ఇంకా డ్రెస్ వేసుకోమంటే. ఇంకా వాళ్ళ పప్ప చూస్తూ స్మైల్ ఇస్తుంది, ఇంకా వేసుకో అని అక్కడున్న తను లేపితే లేచింది మా పాప. తర్వాత అక్కడ నుంచి మేము ఇంకా చెప్పినా కదా మా హస్బెండ్ ఆకలేస్తుందని చెప్పారని. సో అందుకోసం మేము రెస్టారెంట్కి వచ్చేసినాం. ఇది నిజామ్స్ రెస్టారెంట్ అని కొత్తగా అయింది. సో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం. సో దానికోసం ఇంకా ఎలాగో ఆకలేస్తుంది కదా, ఇందులోకి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చిండు. యాంబియన్స్ చాలా చాలా బాగుంది. అండ్ మంచిగా వాల్కి పెయింటింగ్స్ ఉన్నాయి, చాలా మంచిగా కనబడుతుంది. యాంబియన్స్ చాలా బాగుంది. సో మా హస్బెండ్ ఇంకా అప్స్టేర్స్కి వెళ్దామన్నారు. అండ్ ఇక్కడ ఫొటోస్, వీడియోస్, మంచి రీల్స్ చేసుకోవచ్చు. సో చాలా చాలా బాగుంది, కొత్తగా అయిందని చెప్పేసి తీసుకొచ్చిండ్రు మా వారు. అండ్ చాలా పబ్లిక్ కూడా ఉన్నారు. అండ్ రెస్టారెంట్ ఫిల్గా ఉంది. మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పబ్లిక్ వచ్చిండ్రు. అండ్ ఇక్కడ మంచి ఫొటోస్, కొన్ని వీడియోస్ అట్లా తీసుకున్నా నేను. ఇంకా మా హస్బెండ్ మెన్యూ చూస్తున్నారు తను. సో మా హస్బెండ్ వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్. సో తను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. నేను వచ్చేసి పుల్కా అండ్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నా. అండ్ అది రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ మెన్యూ అంతా చూసి ఇచ్చిన. నేను ఎక్కువ స్పైసీ ఉంటే తినను. సో నేను మీడియం స్పైసీ ఉండేలాగా తీసుకురమ్మని చెప్పిన వాళ్ళకి. ఇంకా అది రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అంతవరకు ఇట్లా కూర్చున్నాం. సో మీరు కూడా రెస్టారెంట్కి వెళ్తారా అప్పుడప్పుడు? అండ్ బయట ఫుడ్ తింటారా? కామెంట్ చేయండి. అండ్ మా ఫ్యామిలీతో నేను ఇలా అప్పుడప్పుడు బయటికి విజిట్ చేస్తా, బయటికి వెళ్తాం మేము. సో పాపకు కూడా కొంచెం అట్లా తీసుకెళ్ళాలి కాబట్టి వెళ్తే వీకెండ్ అట్లా వెళ్తే బాగుంటుంది. సో ఫుడ్ వచ్చేసింది అండ్ మా హబ్బీ తినిపిస్తున్నారు పాపకి. నేను వచ్చేసి పుల్కా అండ్ పన్నీరు. సో నాకు అతను సర్వ్ చేస్తున్నారు. అండ్ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో వెజ్ కాబట్టి ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది, మరీ బాగుండకుండా ఉండదని నేను అనుకుంటున్నా. సో తను ఒక క్లిప్ తీయండి అంటే ఇట్లా తీశారు. సో ఫ్యామిలీ ఫోటో కూడా ఒకటి తీశారు. నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టం వెజ్లో. ఇంకా వెజిటేరియన్స్కి అంత ఫుడ్ ఉంటుంది, ఏం నాన్ వెజ్ వాళ్ళకి ఉంటాయి కదా, వెజ్ వాళ్ళకి తక్కువ. సో నేనైతే పన్నీర్ అంటే ఇష్టం కాబట్టి ఇది ఆర్డర్ చేసుకొని అండ్ తింటున్నా. మా పాప వచ్చేసి కొద్దిగా తింటూ ఆడుతూ అట్లా మా హస్బెండ్ తినిపించిన కొద్దీ బయటికి అట్లా చూస్తూ అండ్ పక్కన ఆడుతూ తింటుంది. సో పిల్లలతోని కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఎంతైనా కొంచెం రిస్కే, వాళ్ళు కొంచెం తినను అని సతాయిస్తారు కదా. సో అందుకోసం ఇంకా రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ మా హస్బెండ్ నాన్ వెజిటేరియన్ కాబట్టి తను హ్యాపీగా తింటున్నారు. సో నేను కూడా వెజ్ కాబట్టి బాగానే తింటున్నా. కానీ ఎక్కువ స్పైసీ ఉంటే నేను తినలేను. అండ్ మీడియం స్పైసీ బాగానే ఉంది. ఇక్కడ మా పాప ఆడుతుంది, పైకి ఎక్కింది, ఇంకా వాళ్ళ పప్పని సతాయిస్తుంది.
ఇంకా వాళ్ళ పప్ప తినిపిస్తున్నారు. ఇంకా పక్కన కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూస్తూ కొద్దిసేపు ఆడుతుంది. ఇంకా బయట అవుట్ సైడ్ వ్యూ కనపడుతుంది అనమాట. ఇది చాలా బాగుంది ఈ రెస్టారెంట్. మాకు కొత్తగా అయిందని నేను కూడా ఇన్స్టా రీల్స్లో చూసి వెళ్ళిన. సో చాలా బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది. అండ్ నిజామాబాద్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు విజిట్ చేయండి, చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా. సో ఇలా వీకెండ్ అంటే దసరా షాపింగ్ విత్ ఫ్యామిలీతోని రెస్టారెంట్కి వెళ్ళి భోజనం. సో లాస్ట్లో ఇంకా కూల్ డ్రింక్తోని ఎండ్ చేసేసినాం. సో కూల్ డ్రింక్ తాగితే కొంచెం మంచి ఫీల్ ఉంటుంది, బిర్యానీ అని చపాతి సంథింగ్ మసాలా ఐటెం తిన్నప్పుడు. సో మా పాప ఇంకా ఫింగర్ బౌల్తోని ఆట ఆడుతుంది, చేతులు పెడతా అని చెప్పేసి వాళ్ళ పప్పతోని. సో ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయింది, షాపింగ్కి మళ్ళీ వెళ్ళాలి. అలా మేము రెస్టారెంట్లో భోజనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి. అండ్ మా హస్బెండ్ తిన్న తర్వాత ఇట్లా కొంచెం కాసేపు రిలాక్స్గా కూర్చున్నారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేసినాం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి. అక్కడ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చినాం. తిన్న తర్వాత ఇంకా మా పాప మా హస్బెండ్ ఇంకా వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ మా హనీ పాప కోసమే డ్రెస్సెస్ చూద్దామని ఇవన్నీ చూస్తున్నా. అండ్ సో మా పాపకు ఆల్రెడీ ఎల్లో ఉంది కాబట్టి మా హస్బెండ్ ఎల్లో ఎందుకు ఉంది కదా అని చెప్పారు. సో ఇంకా వేరే చూస్తున్నా, తనకి వేస్తే ఇంకా తను వాళ్ళ పప్ప దగ్గరికి పరిగెడుతుంది ఏడ్చుకుంటూ. సో ఇగో ఇలా ఆడుతున్నారు షాపింగ్ మాల్లో ఎక్కి జంప్ చేయడం. ఎంత కలెక్షన్ ఉంది మంచిది, ఇంకా నేను షాప్ చేయాలి. మా పాపకి ఏ డ్రెస్ తీసుకున్నా అనేది కామెంట్ చేయండి. అండ్ 3000 ఎబో బిల్ చేస్తే ఇట్లా గిఫ్ట్ పెట్టారు. సో మాకు గిఫ్ట్ వచ్చింది హాట్ బాక్స్. అండ్ ఓకే గాయస్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గాయస్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.